అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ షేర్. అలాగే లైక్స్, హైప్స్, కామెంట్స్ కూడా ఇచ్చి ఎంకరేజ్ చేయండి యార్. దానివల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. మాది కోరిన ప్రణయం పార్ట్ 2 అండ్ 9తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు లైక్స్ చేయడం మర్చిపోకండి. భూమి నా మీద కోపమా అని దక్షిణి అడుగుతుంది. లేదులే, ఒక్క క్షణం నువ్వు కూడా అలా ఎందుకు ఆలోచించావు అని కోపమైతే వచ్చింది. కానీ నువ్వు చెప్పింది కరెక్టేగా. కానీ నీ విషయంలో పాజిటివ్గా తీసుకున్న అమ్మ వాళ్ళు బేబీ విషయంలో కూడా పాజిటివ్గా తీసుకోవచ్చు కదా. పాజిటివ్గానే తీసుకున్నారా? బేబీని ఎవరూ ఏమీ అనడం లేదు. కాకపోతే శాస్త్ర ప్రకారంగా జరగాలనుకుంటున్నారు. వాడికి కూడా చూపించు ఫోటో. చూపిస్తానులే, చూపించకుండా ఎలా ఉంటాను అని ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతుంది భూమి. కాసేపు ఆలోచించిన దక్ష్ జిమ్కి వెళ్ళిపోతాడు. కిచెన్లో పనులు చేస్తున్న వైజయంతి గారిని, మీరు నమ్ముతారా అత్తయ్య అలాంటివి? నా విషయంలో మీరు అస్సలు నమ్మలేదు కదా, ఇప్పుడు బేబీ విషయంలో నమ్ముతారా అని అడుగుతుంది భూమి. నమ్మడం నమ్మకపోవడం అనేది లేదు. ఏదో జరుగుతుందన్న భయమూ లేదు. కాకపోతే రేపొద్దున వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా ఉండాలంటే శాస్త్రపరంగా వెళ్ళిపోవడం బెస్ట్ కదా. నీ విషయం వేరు. చిన్న వయసులోనే నిన్ను ఇబ్బంది పెట్టారు. జరగని దాన్ని జరిగిందని చెప్పారు. అయినా కూడా ఒకవేళ జరిగి ఏదైనా అయినా కూడా పెళ్లి చేసుకోవడానికి నువ్వు అర్హురాలు అవుతావు. అందుకే నాకు ఒక ఆడపిల్లగా అసలు ఏమీ ఇబ్బంది లేదు. అలాగే ఇప్పుడు కూడా నా మనవరాల విషయంలో నాకు ఎటువంటి అనుమానమూ లేదు. కొన్ని అంతే భూమి, శాస్త్రోక్తంగా జరిగిపోవాలో అనుకుంటాం మేము అని అంటారు వైజయంతి గారు. ఇక భూమి ఏమీ మాట్లాడదు. అద్వైత్కి కూడా సైలెంట్గా ఫోటో చూపించేస్తుంది. చూడనట్టే ఉండమని చెప్పేస్తుంది భూమి. ఆద్యకు మెలకు వచ్చాక కూడా స్రవంతి గారిని ముందు అడిగిన విషయం అదే. కానీ స్రవంతి గారు కూడా ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పడంతో రిలాక్స్ అవుతుంది. ఆ రోజు కొద్దిగా నీరసంగా ఉండటంతో మూడో రోజు ఇంటికి తీసుకొచ్చేస్తారు ఆద్యని. వైజయంతి గారు పాప దగ్గరికి బొడ్డోడిని తీసుకుని వెళ్ళి, మరదలు పుట్టింది చూడు నీకు అని బుజ్జిగాడితో చెబుతారు. ఇద్దరు చిన్నపిల్లలతో ఇల్లు సందడి సందడిగా మారిపోతుంది. పంతులు గారితో మాట్లాడాక ఆయన కూడా, ఎందుకైనా మంచిదిలే అమ్మా, శాస్త్ర ప్రకారంగా చేయండి. అమ్మాయి పుట్టిన గడియలు మాత్రం అమోఘం. ఎటువంటి శాంతులు హోమాలు అవసరం లేదు అని చెబుతారు. ఎవరి బిజీలో వాళ్ళు ఉండగానే 11వ రోజు రానే వస్తుంది పాపకి. ఆ రోజు స్నానం చేయించి నూనెలో ముందు మేనమామలిద్దరికీ బేబీని చూపించి తర్వాత బేబీని వాళ్ళ చేతులకి అందిస్తారు. అప్పటి వరకు ఎత్తుకోవడం కూడా అవ్వకపోవడంతో ఇద్దరు గుండెలకి హత్తుకుంటారు. నీ వల్ల మాకేంటి ప్రాబ్లం బంగారం, పిచ్చివాళ్ళు పిచ్చి పనులు చేస్తూ ఉంటారు అని నుదురు మీద ముద్దు పెడుతూ అనుకుంటాడు దక్ష్. మన ఇంట్లో కూడా ఇంకా ఈ పిచ్చి చాదస్తాలు ఉన్నాయంటే నాకు చాలా చిరాగ్గా ఉంది అంటాడు అద్వైత్. కొన్ని అని మహాలక్ష్మి గారు అంటుంటే ఇద్దరు మనవళ్ళు చూసిన చూపుకి, మా తరం అలాగే ఉంటుందిరా, మా భయాలు మాకుంటాయి. ఇప్పుడు ఏమైంది, ఇక మీ మేనకోడల్ని పని మానేసి మరీ ఎత్తుకొని ముద్దు చేసుకోండి అని అంటారు ఆవిడ. ఇక దాని గురించి ఎక్కువ మాట్లాడకుండా ఆ రోజంతా మాత్రం పాపతో గడిపేస్తారు ఇద్దరు మామలు. ఇంకో పక్క బెంగళూరు నుంచి వచ్చిన అతను గిరిధర్ దక్ష వాళ్ళ ఇల్లు, ఆఫీస్ చూపించడంతో పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకోవడం మొదలు పెడతాడు. కంపెనీలో ఎవరైనా తనకు ఉపయోగపడే వాళ్ళు దొరుకుతారా అన్నట్లుగా గిరిధర్ చేస్తాడు. వనజని డబ్బు ఏర్పాటు చేయమని అడుగుతాడు గిరిధర్. చూడండి, వాళ్ళ గురించి వివరాలు మీకు చెప్పాను, కానీ డబ్బులు ఏర్పాటు చేయాలంటే నేనెక్కడి నుంచి తెచ్చి ఏర్పాటు చేయను? మా ఆయన నాకేమైనా ఇస్తారు అనుకుంటున్నారా? మీకు ఉండడానికి ఇల్లు అమర్చాను, ఫుడ్కి కావలసిన ఏర్పాటు చేయగలుగుతున్నాను. అంతేకాని మీరు అడిగిన డబ్బు ఇవ్వాలంటే నా వల్ల కాదు. మహా అయితే ఒక 5 లక్షల వరకు సర్దగలను అంతే అని చెప్పేస్తుంది తెలివైన వనజ. పోనీ కనీసం ఎక్కడైనా మాకు అప్పిప్పించు, తర్వాత మేము బెంగళూరు వెళ్ళగానే పని పూర్తి చేసుకొని మనీ పంపిస్తాం అని అడుగుతాడు గిరిధర్. అంతప్పు నన్నెవరు చూసి ఇస్తారు? నా వల్ల కాదు. మీరు పగ తీర్చుకోవాలనుకుంటే తీర్చుకోండి, లేకపోతే లేదు. ఇంతకంటే నేనేమి చేయలేను అని
తెగేసి చెప్పేస్తుంది వనజ. ఇది మహాముదురు. సర్లే, కనీసం ఇలా అయినా హెల్ప్ చేస్తుంది. రేపొద్దున ఏం చేసినా దాని మీదకి తోసి మనం తప్పించుకొని వెళ్ళిపోవచ్చు. అందుకైనా ఆవిడతో మనకి అవసరం ఉంటుందిలే అని సైలెంట్ అయిపోయిన గిరిధర్ ఇక తన అవసరానికి ఉపయోగపడతాయని దాచుకున్న షేర్స్ అమ్మేసి డబ్బులు సర్దుబాటు చేసుకుంటాడు. వాళ్ళు చేసిన ఎంక్వైరీలో ఆఫీస్లో పనిచేస్తున్న మేనేజర్ కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నాడు అని తెలుసుకుని అతనిని తమ పనికి వాడుకోవాలి అని డిసైడ్ అవుతాడు గిరిధర్. దక్ష్ వాళ్ళ ఇంట్లో ఆ రోజు సందడి సందడిగా ఉంటుంది. ఆద్య కూతురికి భారసాల కార్యక్రమం చేస్తున్నారు. పేరు పాప పుట్టకముందే విజయ్ ఒకటి డిసైడ్ చేయడంతో ఇక ఆ పేరునే పెట్టాలని నిర్ణయించుకుంటారు. ఉదయాన్నే పాపకి స్నానం చేయించగానే భూమి అందంగా ముస్తాబు చేస్తుంది. రెడీ చేశాక హర్ష గారి దగ్గరికి తీసుకువెళ్ళి, ఎలా ఉంది పెదనాన్న, పెద్దమ్మ అని అడుగుతుంది నవ్వుతూ. నీ పెద్దమ్మకి వంక పెట్టడానికి ఏముంది అని నవ్వుతూ పాపని చేతిలోకి తీసుకొని నుదురు మీద ముద్దు పెడుతూ అంటారు. ఆద్య కూతురు బారసాలని తెలుసుకున్న గిరిధర్ ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు కదా అని భూమి పేరుతో స్పెషల్ గిఫ్ట్ పంపిస్తాడు. మహాలక్ష్మి నిలయం అంతా సందడి సందడిగా ఉంటుంది. మేనమామలిద్దరూ దగ్గరుండి ఉయ్యాలని అలంకరించుకుంటారు. విజయ్ హెల్ప్ చేస్తానన్నా వద్దు అని వాళ్ళిద్దరే చేసుకుంటారు. భూమిని కూడా దగ్గరికి రానివ్వరు. అబ్బో, మరి మేనమామలకి ఎక్కువైందిగా అని అంటూ మూతి విరుస్తూ ఆద్య దగ్గరికి వెళ్తుంది భూమి. వదినా, ఈ చీర చూడు, సరిగ్గా సెట్ చేయి, అస్సలు కుదరటం లేదు. ఏంటో బాగా ఒళ్ళు చేసినట్టుంది. ఎంత లావుగా కనిపిస్తున్నానో చూడు అని అంటుంది అద్దంలో చూసుకుంటూ ఆద్య. ఏం పర్వాలేదులే, ఇంకో 4-5 నెలలకి నీ కూతురుతో పరుగులు పెట్టేసరికి 0 సైజుకి వచ్చేస్తావు అని నవ్వుతూ చీర సెట్ చేస్తుంది భూమి. ఏం వస్తానో ఏమో, నైని వదినకి కొంచెం కూడా ఒళ్ళు రాలేదు. నాకెందుకు ఇంత వచ్చింది, అమ్మలాగే ఉంటానా నేను కూడా అంటుంది మూతి ముడి చేసి. ఇప్పుడు దాని గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా అదే తగ్గిపోతుంది. ముందు ఈరోజు నీ కూతురికి జరగబోయే మొదటి ఫంక్షన్. హ్యాపీగా ఎంజాయ్ చేయి అని చెబుతుంది భూమి. అప్పుడే నైని బుజ్జిగాడిని తీసుకొని అక్కడికి రావడంతో వాడిని ఎత్తుకొని, ఒరే బుజ్జిగా, మరదలు నచ్చిందా నీకు అని అడుగుతుంది నవ్వుతూ ఆద్య. ఆద్య బొగ్గ మీద చేయి వేసి నవ్వుతూ పువ్వు కొడుతున్న వాడిని చూసి, ఏమర్థమైందో పూలు కొడుతున్నాడు అని నవ్వుతూ వాడి వీపు మీద ఒకటి వేయగానే భూమి వైపు చూసి చిరునవ్వులు చిందిస్తాడు. వైజయంతి గారు కబురు పంపించడంతో ఆద్యని తీసుకొని బయటికి వస్తారు ఇద్దరు. విజయ్ని, ఆద్యని, పాపని తీసుకొని ముందు గుడికి వెళ్తారు. అక్కడ అర్చన చేయించి ఇంటికి వచ్చేస్తారు. పంతులు గారు రావడానికి ఇంకొంచెం టైం ఉండడంతో సరదాగా కూర్చొని అందరూ కబుర్లు చెప్పుకుంటున్న సమయాన, మేడం, మీకేదో పార్సిల్ వచ్చింది అని వచ్చి భూమితో చెబుతాడు సెక్యూరిటీ. నాకు పార్సిల్ ఎవరు పంపించారు అని అడుగుతుంది భూమి. తెలియదు మేడం, మీ చేతికే ఇవ్వాలంట, చాలా కాన్ఫిడెన్షియల్, మీకే ఇస్తాము అంటున్నారు. ఓకే అని భూమి బయటకు వెళ్తుంటే భూమి వెనక్కి దక్ష్ కూడా వెళ్తాడు. సెక్యూరిటీ ఆపేయడంతో గేటు దగ్గర ఆగిపోయిన అతన్ని లోపలికి పంపించమని దక్ష్ చెప్పడంతో లోపలికి వస్తాడు అతను. సారీ మేడం, మీ సంతకం కావాలి, పైగా దీని మీద కాన్ఫిడెన్షియల్ అని ఉంది, అందుకే మీ సెక్యూరిటీకి ఇవ్వలేదు అని అంటాడు భూమి చేతికి అది ఇవ్వబోతూ. ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతాడు దక్ష్. టూ అడ్రస్ ఏం లేదు సార్, మీ వీరాభిమాని సంతోష్ అని ఉంది. ఓకే, ఇలా ఇవ్వండి అని భూమి తీసుకొని సైన్ చేసి అతన్ని పంపించేస్తుంది. ఏం పంపించారు, ఈ సంతోష్ ఎవరు, అడ్రస్ లేకుండా అని ఆలోచిస్తూనే తర్వాత చూద్దామని దాన్ని తీసుకొని లోపలికి రాగానే, ఏంటి వదిన పార్సెల్ అని అడుగుతాడు అద్వైత్. తెలీదు, ఎవరు పంపించారు, వీరాభిమాని సంతోష్ అని ఉంది. అబ్బో, ఫ్యాన్స్ కూడా మొదలైపోయారా, పార్సెల్స్ పంపించే వరకు వచ్చారా అని నవ్వుతూ, ఓపెన్ చేయి, ఏం పంపించారో చూద్దాం అంటుంది ఆద్య. ఇప్పుడు కాదులే, పని చూడండి అంటాడు దక్ష్. అబ్బా, చూద్దాం అన్నయ్య, అంత వీరాభిమాని ఏం పంపించాడో అని ఆద్య అంటుంది. అప్పుడే పంతులు గారు రావడంతో, ఇప్పుడు కాదులే,
పని ఉంది కదా మనకి, తర్వాత ఫ్రీగా ఓపెన్ చేద్దాం, ఏం పంపించారో చూడొచ్చు అని దానిని హాల్లోనే టీవీ యూనిట్ దగ్గర పెట్టేస్తుంది. పంతులు గారు రావడంతో కార్యక్రమం మొదలు పెడతారు. పూజ చేసేశాక బియ్యంలో పేరు రాయమని చెప్పడంతో విజయ్ పేరు రాస్తాడు. అందరికీ తెలిసిన పేరే కదా అని అనుకుంటారు. అదే పేరు చెవిలో చెప్పమని పంతులు గారు చెప్పడంతో మేనమామలిద్దరినీ చెప్పమని పిలుస్తాడు విజయ్. వాళ్ళకి తెలిసిన పేరే కదా అని ముందుకు వంగేసరికి కొంచెం పేరు మారింది అని ఏం పేరో చెబుతాడు వాళ్ళ చెవిలో విజయ్. మళ్ళీ ఎందుకు మార్చావు అని అంటూనే పేరుని ఇద్దరు చెరొక చెవిలో ఒకేసారి పిలుస్తారు. కొంచెం మాకు వినిపించేటట్లు చెప్పొచ్చుగా అంటుంది భూమి. నెక్స్ట్ నువ్వే పిలుద్దువురా అని విజయ్ పిలవడంతో అలా అయితే ఓకే అని బుజ్జిగాడిని తీసుకొని మరి విజయ్ పేరు చెప్పగానే ఒకసారి విజయ్ వైపు చూసి మళ్ళీ వెంటనే రా బుజ్జి, పేరు చెప్దాం నీ మరదలికి అని ముందుకి వంగి పేరు చెబుతుంది చెవిలో. బుజ్జిగాడు బేబీ బొగ్గ మీద చేయి వేసి విజయ్ ఒడిలో తను ఉండడం నచ్చలేనట్టుగా భూమి చేతుల్లో నుంచి విజయ్ మీదకి దూకుతాడు. వాడిని విజయ్ తీసుకొని నువ్వే బంగారం ఫస్ట్ నాకు, తర్వాతే నీ మరదలు అని నవ్వుతూ వాడికి ముద్దు పెట్టగానే సాటిస్ఫాక్షన్ అయినట్లుగా విజయ్ భుజం మీద తలవాలుస్తాడు. ఇలా ఇవ్వు బావా వాడిని అని ఆద్య తీసుకొని తన ఒడిలో పడుకోబెట్టుకోగానే అది నచ్చనట్టు చిన్న రాగం అందుకోవడమే కాకుండా కాళ్ళతో పాపని తన్నే ప్రయత్నం చేసేసరికి వెంటనే దక్ష్ వాడిని తీసుకొని ఏంట్రా నీ గోల డైపర్గా, నిన్నెత్తుకోవడానికి ఇంతమంది ఉన్నారు కదా, ఇప్పుడు మీ మామ కావలసి వచ్చాడా నీకు అని ముద్దు పెడుతూ అడుగుతుంటే దక్ష్ బొగ్గని చీకేస్తాడు. పేరుని రివీల్ చేయండి అని అందరూ అడగడంతో భూమి చెప్పరా, కలెక్టర్ అమ్మవి కదా ఎంతైనా, నా కూతురు పేరు అనౌన్స్ చేయి అని అనడంతో ఇక్కడ మాత్రం దానికి మేనత్తని అంతే అని నా బుజ్జి మేనకోడల పేరు సమైరా అని అనౌన్స్ చేస్తుంది భూమి. ఆ క్షణం సబిత గారు అందరికీ గుర్తొస్తారు. విజయ్ తల్లి పేరు సబిత, అందుకే ముందు సంహిత అని తల్లి పేరులో అక్షరం కలిసేటట్టుగా పేరు డిసైడ్ చేసుకుంటాడు. కానీ లాస్ట్ మినిట్లో మార్చేస్తాడు. ఎందుకన్నయ్య, సంహిత బాగుంది కదా మార్చేసా, ఇది కూడా బాగుందనుకో అని అడుగుతుంది భూమి. ఇంకా బల్బు వెలగలేదా, కూతురు పేరులో నీ పేరు అక్షరం కూడా వచ్చేటట్లు మా వచ్చేలా పెట్టుకున్నాడు వాడు అని అంటాడు దక్ష్. ఇది టూ మచ్ అన్నయ్య అని కోపంగా అంటుంది భూమి. అసలు సమీరా అని పెట్టాలనుకున్నాం, కానీ ఇంకొంచెం లేటెస్ట్గా ఉంటుందని సమైరా అని పెట్టాను. టూ మచ్ ఏముంది, నా కూతురు కూడా నీ అంత గొప్పదవ్వాలి అని అంటుంది ఆద్య. దీనిని అతి అంటారు, మరీ ఎక్కువ చేస్తున్నారు అందరూ కలిసి, నేనేం దేవతని కాదు, నన్ను మనిషిలాగా ఉంచండి అని చిరుకోపంగా అంటూ అక్కడి నుంచి పక్కకు వెళ్ళబోతుంటే విజయ్ చేయి పట్టి ఆపేసి నువ్వొచ్చాక నాన్న మనిషి అయ్యాడు, నువ్వొచ్చాక చాలా సంతోషాలు వచ్చేసాయి, నేనేం పూర్తిగా నీ పేరు పెట్టలేదుగా, ఏదో అలా ఒక అక్షరం కలిసి వచ్చేలా పెట్టాను, దానికి అంత అలగాల్సిన అవసరం లేదులే అని అంటాడు భూమి భుజం చుట్టూ చేయి వేసి. అప్పుడే భరత్ ఫోన్ చేయడంతో మిస్ అయిపోయావురా బాబాయ్వి అని అంటాడు విజయ్. ఎగ్జామ్స్ అన్నయ్య, అందుకే రాలేదు, నా బంగారంతో ఆడుకోవడానికి సెలవులు ఇవ్వగానే వచ్చేస్తా అని పాపని చూసి వాళ్ళు మిగిలిన కార్యక్రమం చేసుకోవాలని ఫోన్ కట్ చేస్తాడు. సందడి సందడిగా తర్వాత అందరూ ఉయ్యాల్లో వేసి బుజ్జి తల్లికి గిఫ్ట్స్ ఎవరు ఇవ్వాల్సినవి వాళ్ళు ఇచ్చేయగానే వచ్చిన వాళ్ళందరూ పాపను ఆశీర్వదించి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొని భోజనాలు చేసి వెళ్ళిపోతారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భోజనాలు చేశాక సరదాగా హాల్లో కూర్చున్నప్పుడు ఇప్పుడు ఓపెన్ చేయొదిన నీకు వచ్చిన గిఫ్ట్ ఏంటో. బుజ్జి తల్లికి వచ్చిన గిఫ్ట్ల కన్నా నీకు ఇచ్చిన గిఫ్ట్ మీద క్యూరియాసిటీ ఎక్కువైపోయింది అని అంటుంది ఆద్య. వెళ్ళి తను ఎక్కడ పెట్టిందో అక్కడే ఉన్న గిఫ్ట్ బాక్స్ తీసుకొని వచ్చి ఓపెన్ చేయడం మొదలు పెడుతుంది భూమి. అసలు ఈ సంతోష్ ఎవరు, మీ ట్రైనింగ్లో నీకు తెలిసిన వాళ్ళ వదిన అడుగుతాడు అద్వైత్. లేదు, నాకు అసలు ఈ పేరు ఎవరిదో కూడా తెలీదు, పైగా ట్రైనింగ్లో ఎవరికి నేను అడ్రస్ చెప్పలేదు, మరి కరెక్ట్ అడ్రస్ ఎలా తెలిసిందో వాళ్ళకి, ఎలా పంపించారో తెలియడం లేదు అని పైన ఉన్న గిఫ్ట్ ర్యాపర్ ఓపెన్ చేసి బాక్స్ ఓపెన్ చేస్తుంది భూమి. అందులో కేవలం గులాబీ పూలుండి ఆ మధ్యలో ఒక బాక్స్ ఉంటుంది. ఎన్ని బాక్సులు రా బాబు అనుకుంటూ
ఆ బాక్స్ ఓపెన్ చేసేసరికి అందులో కొన్ని చామంతి పూలుండి ఇంకొక బాక్స్ ఉంటుంది. ఇదేదో నిన్ను ఆట పట్టించడానికి ఎవరైనా పంపించారేమో అని అద్వైత్ అంటుండగానే ఆ బాక్స్ ఓపెన్ చేస్తుంది భూమి. అందులో ఉన్నది చూడగానే ఆశ్చర్యంగా నవ్వుతూ చాక్లెట్లతో నిండి ఉండి అందులో ఒక చిన్న బాక్స్ ఉండడం చూసి ఏంటిది అని అంటుంది. ఎవరో సరదాగా పంపించినట్టున్నారు అని ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తుంది. అందులో ఉన్న ఐటెం చూసి నవ్వుతూ వాటిని పైకి తీసి అందరికీ చూపిస్తుంది. చిన్న సిండ్రెల్లా బొమ్మ ముద్దుగా ఒక గాజు దాంట్లో ఉండడం చూసి ఇది నాకు వచ్చిన గిఫ్ట్. ఇంట్లో చిన్నపిల్లల ఫంక్షన్ కదా, అందుకని పంపించినట్టున్నారులే అని అంటుంది భూమి. దానికి మళ్ళీ అంత సెట్టింగ్ అని అంటూ వాటిని పక్కన పెట్టేసి భలే బాగుంది కదా బుజ్జి సిండ్రిల్లా, గాజు బొమ్మ క్యూట్గా ఉంది చూడటానికి, పైగా ఆ కలర్స్ ఒకవేళ తయారు చేశారేమో స్వయంగా అని అంటూ దాన్ని టీవీ యూనిట్ మీద ఉన్న ఒక గ్లాస్ దాని మీద పెడుతుంది. నువ్వు చిన్నపిల్లవు అనుకున్నాడేమో వదిన అని అద్వైత్ టీజింగ్గా అంటుంటే, అనుకున్నా పర్వాలేదులే, నాకు చాక్లెట్స్ అంటే ఇష్టంగా అందుకే పంపించుంటారులే అని నవ్వుతూ అందులో ఒక చాక్లెట్ తీసుకొని నోట్లో వేసుకుంటూ, అవును, నాకు అసలు చాక్లెట్ ఇష్టమని ఎలా తెలిసింది అని అనుమానంగా అంటుంది భూమి. ఇంటర్వ్యూలో చెప్పావు కదా నీ ఫేవరెట్ ఐటమ్స్ గురించి, మళ్ళీ ఎలా తెలుస్తుంది అంటావే, ప్రపంచం మొత్తానికి తెలుసుంటుందిలే వెటకారంగా అంటాడు దక్ష్. అంత వెటకారం ఎందుకులే రామ్ అంటుంది దీర్ఘం తీస్తూ. సాయంత్రం వరకు సందడిగా అయిపోతుంది. ఇక ఆద్యని మా ఇంటికి తీసుకెళ్ళిపోతాం అంటారు హర్ష గారు. అక్కడికి ఇక్కడికి ఏం తేడా ఉంది బావా, ఉంటే ఏమైంది ఇక్కడ అని అడుగుతారు మనోహర్ గారు. అదే నేను అంటున్నా, అక్కడికి ఇక్కడికి ఏం తేడా ఉంది, ఉదయాన్నే వచ్చేస్తుందిలే ఇక్కడికి. ఈరోజు అక్కడికి తీసుకువెళ్తాం. ఇంకా సాయంత్రం అయ్యేసరికి మా ఇంట్లో దీపాలు వేయడానికి మా లక్ష్మి మాకు కావాలి. అందరు లక్ష్ముల్ని మీ దగ్గర పెట్టుకుంటే ఎలా అని అంటారు హర్ష గారు. ఈరోజు 21వ రోజు, పైగా మంచి రోజు, అడుగు పెట్టిస్తే మంచిదే, పైగా నిద్ర చేసినా కూడా మంచిదే అని భారతి గారు అనడంతో సాయంత్రం దీపాలు పెట్టకముందే ఆద్యని హర్ష గారి ఇంట్లో అడుగు పెట్టిస్తారు. కాసేపుండి సుప్రజ గారు వాళ్ళు వెళ్ళిపోతారు. భారతి గారు వాళ్ళు కూడా ఆ సాయంత్రం బయలుదేరి వెళ్ళిపోతారు. పగలంతా అలిసిపోయి ఉండడంతో రాత్రి అందరూ తొందరగానే ఎవరి రూముల్లోకి వాళ్ళు చేరుతారు. భూమి కూడా బాగా అలసిపోవడంతో వెంటనే నిద్రలోకి జారుకుంటుంది. భూమి పడుకుంది అనుకున్నాక దక్ష్ సైలెంట్గా లేచి బయటకొచ్చి అవుట్ హౌస్ వైపు వెళ్తాడు. అక్కడికి దక్ష్ వెళ్ళేసరికి బాక్స్ రెడీగా ఉండడంతో ఇటివ్ అని అనడంతో ఆ బాక్స్ని వాసు దక్షకి అందిస్తాడు. దాన్ని ఓపెన్ చేసి చూసిన దక్ష్ కళ్ళు ఎరుపెక్కిపోతాయి. కథ కొనసాగుతుంది. మరి ఆ బాక్స్లో గిరిధర్ ఏం పంపించాడు, దక్ష్ ఎలా దానిని మార్చాడు తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.